ప్రముఖ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వస్తున్న సూపర్ హీరో చిత్రం హనుమాన్. హనుమంతుడి శక్తులను పొందిన వ్యక్తి దుష్ట శక్తిని ఎలా వ్యతిరేకించాడు, ధర్మాన్ని ఎలా రక్షించాడనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఈ సంక్రాంతికి భారీ కాంపిటీషన్ మధ్య విడుదల అవుతుంది. ప్రమోషనల్ కంటెంట్తో ఆడియన్స్లో భారీ రెస్పాన్స్ అందుకొని ఇతర సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. మిగతా సినిమాలతో పోల్చుకుంటే హనుమాన్ చిన్న హీరో సినిమా కావడంతో ఈ మూవీకి పెద్దగా థియేటర్స్ దొరకటం లేదు. ఈ సినిమా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నటిస్తున్న గుంటూరు కారం సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది. గుంటూరు కారం, హనుమాన్ రెండు సినిమాలు జనవరి 12నే రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో గుంటూరు కారం దాదాపు అన్ని థియేటర్స్ని ఆక్యుపై చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే హనుమాన్కి కనీసం 1-2 థియేటర్స్ కూడా దొరకడం లేదు. దీన్ని బట్టి హనుమాన్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక తమ సినిమాని కావాలనే తొక్కేస్తున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో 75 సింగిల్ స్క్రీన్ ఉంటే కనీసం 10 కూడా హనుమాన్కి ఇవ్వలేదని అన్నారు. ఈ పరిస్థితి సర్దుబాటు అవుతుందనే ఆశ తనకు ఉందని, ఒకవేళ అప్పటికీ థియేటర్స్ ఇవ్వకపోతే సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ వాటంతటా అవే పెరుగుతాయనే నమ్మకం ఉందని చెప్పారు. అంతేకాకుండా హనుమాన్ కేవలం సంక్రాంతికి వచ్చి వెళ్ళిపోయే సినిమా మాత్రం కాదని, కనీసం 4-5 వారాలైనా బాక్సాఫీస్ దగ్గర ఆడుతుందని, అందుకే సంక్రాంతికి తమ సినిమాకి పెద్దగా కలెక్షన్స్ రాకపోయినా ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. అయితే థియేటర్లు దొరకపోవడంతో హనుమాన్ యూనిట్ ఓ కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. 11వ తేదీ సాయంత్రం నుంచి షోస్ వేయాలని నిర్ణయించింది. నైజాంకి సంబంధించిన టికెట్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నిర్ణయంతో కలెక్షన్స్ పెరుగుతాయని, పాజిటివ్ టాక్తో సినిమా మిగతా రోజులు మంచి వసూలు రాబడుతుందని అనేది మేకర్స్ నిర్ణయంగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో కలెక్షన్స్ పెరుగుతాయని, పాజిటివ్ టాక్తో సినిమా మిగతా రోజులు మంచి వసూళ్లు రాబడుతుందని అనేది మేకర్స్ నిర్ణయంగా తెలుస్తుంది.